హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి కైన్ మాస్టర్లో థంబ్నెయిల్ డిజైన్స్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. సో ఇక్కడ కైన్ మాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో క్రియేట్ అనేది మనం నొక్కాలి. సో వీడియోస్కి అయితే ఇక్కడ ఇన్షో అనేది ఉంటుంది కదా, 9:16, 16:9 అని, అది అందరికి తెలిసింది కదా. సో ఇలా వచ్చిన తర్వాత క్రియేట్ అని నొక్కిన తర్వాత మనకు పైన మీడియా అనేది వస్తుంది కదా, అది క్లిక్ చేస్తే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో నేను ఇక్కడ కొన్ని డిజైన్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను గూగుల్ నుంచి. మీరు కూడా అలాగే మీకు నచ్చిన డిజైన్స్ అనేవి గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తాయి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ లేయర్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఇలా వస్తుంది. సో నేను ఇక్కడ ఇంకోటి అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ పైన వచ్చేసి మనం మీడియా నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏ ఫోటో అయినా మనం లేయర్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని షేప్ అనేది పెట్టుకుందాం. సో దీన్ని ఇలా పెద్దగా అయితే పెంచాను. ఇక్కడ క్రాపింగ్ అనేది ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎనేబుల్ చేసుకుంటే షేప్స్ అనేవి వస్తాయి. సో ఈ షేప్స్ అనేవి మన ఇష్టం ఉన్న షేప్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మీకు ఏది కావాలంటే అది పెట్టుకోండి. సో ఇక్కడ చూపిస్తాను చూడండి ఏ షేప్స్ ఉంటాయి అనేది. సో ఇక్కడ కొన్ని షేప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో మీకు నచ్చిన ఏ షేప్ అయినా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. సో నేనైతే సెకండ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఏదైనా ఇక్కడ అన్నీ ఎలా ఉంటాయని చూపించాను. సో నేను సెకండ్ షేప్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఇలా 50లోకి పెట్టుకోవాలి. సో ఇలా అయితే కనిపిస్తుంది. లేదు వద్దు అనుకుంటే దాన్ని మొత్తం ఆఫ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆల్ఫా అనేది ఉంటుంది, ఆల్ఫా. సో దాన్ని మనం తక్కువ ఎక్కువ చేసుకుంటే ఇక్కడ మనకు అందులోకి బ్లెండింగ్ అనేది అయిపోతుంది అనమాట సెకండ్ పిక్ అయితే. సో చూడండి ఇక్కడ మనం థంబ్నెయిల్ని క్లిక్ చేయాలి. థంబ్నెయిల్ని క్లిక్ చేసి కింద 4 ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకు థంబ్నెయిల్ అనేది సేవ్ అవుతుంది అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ మనం ఏదైనా ఫోటో యాడ్ చేసుకోవాలంటే లేయర్ నొక్కిన తర్వాత మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. సో ఇలా మనం ఒక ఫోటో అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫోటో అయితే నేను గూగుల్లో బ్యాక్గ్రౌండ్ అనేది డిలీట్ చేశానండి. సో చేసి డౌన్లోడ్ చేసుకొని ఇలా పెట్టాను. సో ఇక్కడ నేను మా బాబు పిక్ పెట్టాను. అలాగే ఇక్కడ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అనేది మనం యాజ్వల్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా, యూట్యూబ్ యూజ్ చేసే ప్రతి ఒక్కరు. సో అదనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే దీనికి నేను థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ అయితే చేసుకొని రౌండ్ షేప్ అయితే పెట్టుకున్నాను. సో ఇవన్నీ జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే, ఓకేనా. సో ఇదే కాదండి, మంచి మంచి డిజైన్స్ అయితే మనం ఇందులో కైన్ మాస్టర్లోనే ఈజీగా చేసుకోవచ్చు. సో వీడియో ఎడిటింగ్స్ కానివ్వండి, థంబ్నెయిల్స్ కానీ రెండు ఇందులోనే మనం చేసుకోవచ్చు. వేరే యాప్స్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కొంతమందికి ఫోన్ స్టోరేజ్ ఎక్కువ ఉండక యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది. సో అలాంటి వాళ్ళు ఇందులోనే చేసుకుంటే ఈజీగా ఉంటుందండి, మనకు వేరే యాప్ అనేది అవసరం ఉండదు. సో ఇది రౌండ్ షేప్ చేసి ఎనేబుల్ చేసి తర్వాత నేను ఇక్కడ 26 అలా పెట్టానండి. సో చూడండి. సో మీరు నా వాయిస్ వింటూ ఇక్కడ ఎలా చేస్తున్నా అనేది కూడా చూడండి. అలాగే మనం ఇక్కడ థంబ్నెయిల్ అనేది రాస్తాం కదా. సో ఇక్కడ నేను హౌ టు క్రియేట్ యూట్యూబ్ థంబ్నెయిల్ కానివ్వండి, లేదా హౌ టు క్రియేట్ థంబ్నెయిల్, హౌ టు మేక్ థంబ్నెయిల్ ఇష్టం ఏదైనా రాయండి. సో ఇది ఎలా అంటే మనం లేయర్లోకి వెళ్ళిన తర్వాత టెక్స్ట్ అనేది ఉంటుంది చూడండి ఇక్కడ. సో అలా అక్కడ నుంచి మనం రాసి పెట్టుకోవాలి. థంబ్నెయిల్ డిజైన్స్. సో ఆ తర్వాత ఇక్కడ ఫ్రంట్ అనేది ఉంటుంది కదా, సెకండ్ ఆప్షన్. సో ఇందులో మనకు నచ్చిన ఫ్రంట్ అనేది పెట్టుకోవచ్చండి. సో ఇక్కడ నేను ఫేవరెట్లో అన్నీ నాకు నచ్చినాయని ఫేవరెట్లో పెట్టుకున్నాను. సో కిందికి స్క్రోల్ చేస్తే మనకు ఇట్లా ఫ్రంట్ అనేది కనిపిస్తుంది. సో మనం స్టార్ని క్లిక్ చేస్తే మనకి ఇష్టమైనవి ఫేవరెట్లోకి వెళ్ళిపోతాయండి, ఓకేనా. సో అలా అయితే మనం పెట్టుకోవాలి. ఈ ఫ్రంట్ అయితే చేంజ్ చేసుకోవాలి, అది మన ఇష్టం అన్నమాట. సో మీకు నచ్చిన ఫ్రంట్ అయితే మీరు ఫేవరెట్లో పెట్టుకొని చేంజ్ చేసుకోండి. సో నేనైతే ఇలా పెట్టాను. సో ఇప్పుడు మనం కలర్ అనేది చేంజ్ చేసుకుందాం. ఇక్కడ కలర్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇలా అయితే వస్తాయి. సో తర్వాత మనం కలర్ అయితే చేంజ్ చేసుకుందాం. సో నేను ఇక్కడ కొన్ని కలర్స్ అయితే మీకు చూపిస్తున్నాను. సో మీకు నచ్చిన కలర్ అయితే మీరు ఇక్కడ పెట్టుకోండి, ఓకేనా. సో కలర్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది. సో దాన్ని ఎనేబుల్ చేశారు అంటే మీకు ఇలా అయితే వస్తుంది చూడండి. సో దాని కిందిది ఎనేబుల్ చేస్తే ఫుల్ ఫ్రేమ్ అనేది వస్తుంది. సో దాంట్లో కూడా మనం కలర్స్ అనేవి పెట్టుకోవచ్చు అండి. సో
సో ఫుల్ వస్తుంది. ఆఫ్ చేస్తే ఎంత అయితే అది రైటింగ్ అనేది ఉందో అంతే వస్తుంది. సో ఇలా అయితే మనం కలర్స్ అయితే పెట్టుకోవాలి. కలర్తో పాటు ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయండి. అవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. మీరు వాడుతూ ఉంటే మీకు అలవాటు అయిపోతుంది. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో అవుట్లైన్ కానివ్వండి, గ్లో కానివ్వండి, సో వీటిని కూడా మనం షాడోస్ కానివ్వండి, సో వీటిని కూడా మనం ఎనేబుల్ చేసుకొని చూసుకోవచ్చు ఎలా వస్తుంది అనేది. సో ఇలా అండి, సేమ్ ఇంతే అండి థంబ్నెయిల్స్ డిజైనింగ్ అనేది. ఇవే కాకుండా మీరు పిక్స్ యూజ్ చేసి ఇంకా మీరు డౌన్లోడ్ చేసుకొని గూగుల్ నుండి అన్నీ మీరు పెట్టుకోవచ్చండి. ఓకేనా. సో నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఇది మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను ఏమేమి యూజ్ చేస్తున్నాను, ఎలా ఉంటుందనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.